అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం రైతులను ఓదార్చిన పరిస్థితి బీజేపీ నాయకులకు లేదని రేగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య ఆరోపించారు. బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని నిరసిస్తూ రేగొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకురాని వాళ్ళు ఈ రోజు నీతులు పలుకుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేంద్రానికి 2 మంత్రులను గెలిపించి పంపిస్తే తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మేకల భిక్షపతి, పున్నం రవి, కోలెపాక సాంబయ్య, కాశెట్టి రాజయ్య, మేకల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి దిగజారుడు విధానాలను ఎండగడుతూ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో. ఈ తెలంగాణ ప్రజలే వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు కేంద్ర మంత్రులు అయిన్లు. ఈ దద్దమ్మలు జూబ్లీ హిల్స్కు 10 రూపాయలు కూడా తేలిన దద్దమ్మలు ఏ రకంగా ఓట్లు అడగడానికి వచ్చారని చెప్పి ఆ ప్రచారంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు నిలదీస్తే అది నిలదీసింది తట్టుకోలేక బీజేపీ ఆది నాయకత్వం మండలాల వారీగా సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టడం శోచనీయం. అది మీకు తగదు. మీరు కనీసానికి మాకు రాష్ట్రానికి వచ్చేటువంటి నిధులు తేలేక మోడీ కేంద్ర ప్రభుత్వము మేము రాష్ట్రం పన్నులు చెల్లిస్తూ ఉంటే మాకు రాష్ట్రానికి రావాల్సిన వాటాలు మీరు ఇవ్వకపోగా నిన్నటికి మొన్న ఒక 10 రోజుల నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడి అనేక చెరువులు కుంటలు తెగి రైతాంగం అల్లకల్లోలం అవుతూ ఉంటే చూసి కూడా చెల్లించలేని ఈ దౌర్భాగ్యకు ఈ కేంద్ర మంత్రులు కూడా చూసి కనీసం చెల్లించని ఈ కేంద్ర మంత్రులు ఇక్కడ ఉండి ఎందుకు లేనందుకు కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉండి కూడా కనీసం ఒక 10 రూపాయలు తేలేనటువంటి ఈ దౌర్భాగ్య ఈ కేంద్ర మంత్రులు ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మా బీజేపీకి ఓటేయండి అని చెప్పి తిరుగుతూ ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అధోగతి పాలు చేస్తూ మాకిచ్చే నిధులు కూడా రాకుండా ఆడ అడ్డుపడుతూ మా రాష్ట్రాన్ని అల్లకల్లోలమవుతా చూసి చూడనట్లుగా ఉండుకుంటూ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది.